శ్రీకాకుళం జిల్లా పలాసలో గంజాయిని విక్రయిస్తున్న నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఒడిశా రాష్ట్రం నుంచి గంజాయిని తీసుకొచ్చి విక్రయిస్తున్నారని కాశీబుగ్గ డీఎస్పీ షేక్ సహాబాజ్ అహ్మద్ చెప్పారు. నిందితుల నుంచి మొత్తం 4 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతుందని డీఎస్పీ వెల్లడించారు. నిన్న అరౌండ్ ఈవినింగ్ 4 o'clock నుంచి 6 o'clock మధ్య మన కాశీబుగ్గ సిఐ గారు ఈ కంబిగమ్ బ్రిడ్జ్ దగ్గర ఒక 4 అక్యూజ్ని గాంజాయితో పట్టుకోవడం జరిగింది. అంటే వీళ్ళు ఆల్రెడీ బ్రహ్మానంతర్ల విలేజ్లో కొన్నిసార్లు అల్లరిముక్కలుగా ఎవరైతే ఈ అమ్మాయిలు కానీ వాళ్ళ పేరెంట్స్ ఎవరైనా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు వాళ్ళని అల్లరి పెట్టడం ఇలాంటి పనులు చేసేవాళ్ళు. సో వాళ్ళను వెరిఫై చేసే వాళ్ళని నిఘా ఉంచాము. సో వాళ్ళ మీద నిఘా ఉంచినప్పుడు నిన్న కంబిగమ్ బ్రిడ్జ్ దగ్గర దాదాపు 3.7 కేజీల గాంజాయితో 4 దొరికారండి. ఈ 4లో 2 మేజర్లు, 2 మైనర్లు ఉన్నారు. అలాగే ఒక మేజర్ E3 పప్పు అనే వ్యక్తి ఈయన అబ్స్కాండింగ్లో ఉన్నాడు. వీళ్ళందరూ కూడా బరంపురం రైల్వే స్టేషన్ దగ్గర వీళ్ళు గాంజాయిని పర్చేస్ చేసి గాంజాయిని కన్జ్యూమ్ చేస్తూ ఇలా అల్లరి పెట్టడం లాంటివి చేస్తున్నారు. కాబట్టి వీళ్ళ మీద NDPS కేసు పెట్టడం జరుగుతుంది. అలాగే వీళ్ళను రిమాండ్ పెట్టడం కూడా జరుగుతుంది. అలాగే ఇక్కడ ఉన్న ప్రజలకు ఒకటే విజ్ఞప్తి, మీకు ఎవరైనా గాంజాయి కన్సంప్షన్ చేసి కానీ లేదా ఆల్కహాల్ కన్సంప్షన్ చేసి ఎవరైనా న్యూసెన్స్ క్రియేట్ చేస్తూ ఎవరైనా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ క్రియేట్ చేస్తే వెంటనే మా పోలీస్ స్టేషన్ SHO గారికి కానీ లేదా 112కి కాల్ చేస్తే వెంటనే మేము వచ్చి యాక్షన్ తీసుకుంటాం. ఎవరైతే గాంజాయి కన్సంప్షన్స్ చేసి ఇలాంటి అదర్ చేసే వాళ్ళు ఉన్నారో ఖచ్చితంగా మీ మీద కేసులు పెడతాం, రిమాండ్ పెడతాం. అలాగే మీ మీద షీట్లు కూడా ఓపెన్ చేస్తామని హెచ్చరిస్తున్నాం. మీ పలాస పోలీస్. నిన్న అరౌండ్ ఈవినింగ్ 4 o'clock నుంచి 6 o'clock మధ్య మన కాశీబుగ్గ సిఐ గారు ఈ కంబిగమ్ బ్రిడ్జ్ దగ్గర ఒక 4 అక్యూజ్ని గాంజాయితో పట్టుకోవడం జరిగింది. అంటే వీళ్ళు ఆల్రెడీ బ్రహ్మానంతర్ల విలేజ్లో కొన్నిసార్లు అల్లరిముక్కలుగా ఎవరైతే ఈ అమ్మాయిలు కానీ వాళ్ళ పేరెంట్స్ ఎవరైనా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు వాళ్ళని అల్లరి పెట్టడం ఇలాంటి పనులు చేసేవాళ్ళు. సో వాళ్ళను వెరిఫై చేసే వాళ్ళని నిఘా ఉంచాము.